జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్సే ఉన్నాయండి. మీరు గమనించినట్లయితే కనుక అన్నీ కూడా అంటే పెద్ద వస్తువులు, కొంచెం డెకార్కి సంబంధించినవి, అలాగే ధూప్దానీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. రామ్లాలా, గణేష్ ఇవన్నీ ఉన్నాయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మొదటిగా అయితే సోఫా గణేష్ అండి. చూడండి, ఈయన హంసతూలికా తల్పంలాగా అలాగా వచ్చిందనమాట. ఈ సోఫా కూడా డిజైన్ చూడండి, హంసలు వెనక్కి తిరిగి హాఫ్ ఇది పీకో ఎంత బాగా వచ్చిందో. స్వామివారు మంచిగా రిలాక్స్ అవుతున్నారనమాట. గణపయ్య వెనక పిల్లో ఇది కానివ్వండి, ఇదంతా కూడా చూడండి చాలా బాగా కార్వ్ చేశారు. అలానే ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్యారెట్స్ లాగా వచ్చాయన్నమాట. 2 సైడ్స్ కూడా ఈ స్వాన్ ఇలానే వస్తుందండి. హంసతూలికా తల్పం లాగా ఉంది కదా, ఎంత మంచిగా ఉన్నారో. ఇది లెంగ్త్ వచ్చేసి స్వామివారిని కూడా చూడండి మంచిగా రిలాక్స్ అయిపోతున్నారు. ఎంత ఆరాంగా ఉన్నారంటే అంత ఆరాంగా ఒక కాలు పైకి వేసేసి చేతులు అలా పెట్టుకొని ఎంత మంచిగా ఉన్నారో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. హైట్ ఏమో 5 ఇంచెస్ వరకు ఉంది. వెయిట్ కూడా 2 kg 200 grams ఉందన్నమాట. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చింది. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తోనే వచ్చిందండి. చాలా బాగుంది. ఇవి ఇందుట్లో కూడా 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ రామ్లాలా అండి. ఈయన 3.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు. చేతిలో ధనుర్బాణాలు, విలంబులు అన్నీ పెట్టుకొని ఎంత మంచిగా, ఎంత స్మైలింగ్ ఫేస్తో చాలా చిన్న రామ్లాలా అనమాట. ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి. మామూలుగా మనము కృష్ణ పరమాత్మని అలాగా చిన్ని చేష్టలు అలాగా చూస్తూ ముద్దుగా చూస్తాం కదా, కానీ ఇక్కడ రామ్లాలా కూడా అలానే ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇదంతా ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. జస్ట్ ఒక పీఠం లాగా ఇలాగా లోటస్ దీపాలు ఎలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనేసి మనకి సుగంధ నేచర్ స్వప్న గారు చిన్న కృష్ణాన్ని పెట్టి ఎంత మంచిగా చేశారో అదే గుర్తొచ్చిందండి ఇది చూడగానే మళ్ళీ కూడా. అందుకనే ఇలాగా వీడియోలు కూడా చేస్తున్నాను. అలాగే ఇవి కూడా రీస్టాక్ అయి ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దామండి. చూడండి ఎంత స్మైలింగ్ ఫేస్తో ఎంత బాగా ఉన్నారో. వెయిట్ కూడా మనకి 450 grams వరకు, 430 to 450 grams మధ్యలో వస్తుందండి. బేస్ వచ్చేసి బాగా సాలిడ్ అయింది. డిజైనింగ్ కానీ ఇదంతా కూడా. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నారో. స్వామివారు అయితే చాలా బాగున్నారు. ఇది బేసు డయామీటర్ వచ్చేసి మనకి 2.8 3 ఇంచ్ మధ్యలో వస్తుందండి. కార్వింగ్ కూడా అంతా చూడండి చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది, చాలా సాలిడ్గా. అసలు లోటస్ మీద కూర్చొని ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ లోటస్ దీపాలండి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ కూడా బ్లాక్ యాంటిక్లోనే వచ్చాయన్నమాట. ప్రీవియస్గా కూడా మనము చాలా వెయిట్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చాయి ఇవన్నీ. ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి 600 grams 650 grams వరకు వస్తుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఆయిల్ కూడా మనకి మోర్ దెన్ 30 ml ఆయిల్ అయితే పడుతుంది. 40 ml వరకు డెప్త్ కూడా ఉందండి. ఒక 30 ఇంచ్ వరకు డెప్త్ ఉందన్నమాట. కాబట్టి ఆయిల్ కూడా బాగా పడుతుంది. చూడండి ఫినిషింగ్ ఇదంతా కూడా పద్మం అంటే పద్మం అన్నట్లాగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా. దీని ప్రైస్ వచ్చేసి 1320 రూపీస్ అండి. 1320 రూపీస్ పడుతుంది ఒక పీస్. నెక్స్ట్ ధూప్దాని అండి. ఇది మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయన్నమాట. ఇది చాలా ఇందులో 2 సైజెస్ అవైలబుల్గానే ఉన్నాయండి. ఇవి పెద్దవి రీస్టాక్ అయ్యాయన్నమాట. ఇప్పుడు చిన్నవి కూడా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఇది హైట్ వచ్చేసి 7 ఇంచ్ అండి. వెడల్పు వచ్చేసి మనకి 6.5 ఇంచ్ వరకు ఉంటుంది. వెయిట్ కూడా 1 kg 150 grams 1 kg 200 grams దాకా వస్తుంది. ఎంత సాలిడ్ ఉందంటే అంత సాలిడ్ ఉందండి. మూత కూడా ఎంత బరువుగా ఎంత ఇదిగా వచ్చిందో. బౌల్ కూడా చూడండి. ఇవి దీపాలు చిన్న దీపాలు పెట్టుకొని మన తులసమ్మల దగ్గర లేదు ఆకాశ దీపాలలాగా పెట్టుకొని దీపం పెట్టేసి ఇది పెట్టుకున్న కవర్ చేయొచ్చండి. ధూప్దాని లాగా మాత్రమే కాదు, దీపం కవర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కూడా హ్యాంగ్ చేసి పెట్టుకున్నా కూడా మంచిగా దీపాలు దేవుడి గది దగ్గర కానివ్వండి అట్లాగా పెట్టుకున్న ఇది చాలా బాగా ఉంటుందండి. ధూపం వేయడానికి కూడా బాగుంటుంది. చక్కగా ధూపం వేయడానికి కూడా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉన్నాయో.
నెక్స్ట్ సురభి కామధేను అండి. ఇది చాలా మంచిగా వచ్చింది. ఇది ఇంతకుముందు కూడా ఉన్నాయండి, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట, అందుకని చేస్తున్నాను. ఇది 4.5 ఇంచ్ హైట్లో వచ్చింది. ఇందులోనే మనకి 10.5 వరకు ఆ హైట్లో ఉన్న సురభి కామధేను కూడా ఉందండి. ఇది కూడా చూడండి ఎంత మంచిగా వర్క్ కానివ్వండి, ఆ ఫేస్ కానివ్వండి, వెనక తోక ఇవన్నీ కూడా మంచిగా వచ్చాయి. గిట్టలు, బేసు ఇదంతా కూడా చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే ఉన్నాయండి. వచ్చేసి మనకి ఒక పీస్ వచ్చేసి 1130 రూపీస్ పడుతుందండి. ఒకటి 1130 రూపీస్ మేరువా దూప్దని అండి, మేరువా కూర్మా దూప్దని అనమాట. దీని సంగతి ఇంకా మనం చెప్పే పని లేదండి. ఎట్లా ఎన్ని పీసులు వెళ్ళాయో, ఎలా వెళ్ళాయో, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచిగా వస్తుందండి. ఇది కూడా మనం దూప్దని లాగానే మాత్రమే కాదండి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ యాంటిక్లో వచ్చాయన్నమాట ఈసారి. ఇది వెయిట్ కూడా మనకి నియర్లీ 900 గ్రామ్స్, 870 నుంచి 900 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి. లెంగ్త్ వచ్చేసి 6 ఇంచెస్, విడ్త్ ఏమో 4 ఇంచ్ ఉందండి, హైట్ ఏమో 3.5 ఇంచ్ వరకు ఉంటుంది. మనము పీఠం లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే దీపాలు పెట్టుకోవచ్చు, దుగ్ధని లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లయినా మల్టీపర్పస్ అనమాట. ఇవన్నీ కూడా డెకార్గా పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తొందరగా గ్రాప్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. నెక్స్ట్ మహిషాసుర మర్దిని అండి. ఈ అమ్మవారు 5 ఇంచ్ హైట్లో ఉన్నారు. 3.5 ఇంచ్ కన్నా కూడా కొంచెం వెడల్పు ఉందండి. వెయిట్ కూడా మనకి 400 గ్రామ్స్ అట్లా వస్తుందండి. ఎంత ఫైన్ ఫినిషింగ్, ఎంత బాగా వచ్చిందో అసలు. రూపం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి. చాలా అసలు నేను చెప్పడం కాదండి, వీడియోలో కూడా మనకి మీరు గమనించినట్లయితే తెలుస్తుంది ఎంత అందంగా ఉన్నారో. అసలు చెప్పలేనండి నిజంగా. మహిషాసుర మర్దిని రూపం కానివ్వండి, కింద బేస్ ఇది కానివ్వండి, అదంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే మనకి చెప్తున్నాను కదండి, ఇవన్నీ కూడా మనకి పంచలోహాల్లో వచ్చేంత ఫినిషింగు ఎట్లా అయితే ఉంటుందో అంత ఫైన్ ఫినిషింగ్తో అంత బాగా వస్తున్నాయండి. అది కూడా మీరు గమనించాలి. ఒక ప్రైస్ ఒకటే చూసుకోవద్దండి, అదంతా కూడా గమనించుకుంటే బాగుంటుంది. చూడండి అమ్మవారు ఎంత బాగా ఉన్నారో. మామూలుగా అయితే రుద్రరూపం అనుకుంటాము, కానీ ఇక్కడ అమ్మవారు అయితే ఎంత బాగా అనిపిస్తున్నారో. ఈరోజు వీడియోలో ఎంత ఎక్స్క్లూజివ్ అంటే అంత ఎక్స్క్లూజివ్ అండి. అమ్మవారు లలిత అమ్మవారు అనమాట. ఇందాక రుద్రరూపం చూసాం కదా, ఇప్పుడు చల్లని తల్లిని చూడండి. అసలు ఎంత బాగా ఉన్నారో, నీడలు తేలుతూ ఎంత మంచిగా. అసలు ముక్కు కానివ్వండి, ఆ కొటేరు తేరి ఎంత అందంగా, అమ్మ ఫేస్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, రూపురేఖలు, శరీర సౌష్ఠవం కానివ్వండి, అంతా కూడా అండి చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ అనమాట. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా ఎక్స్క్లూజివ్గా ఇంకా ఫైన్ ఫినిషింగ్తో వచ్చిన రూపాలు అనమాట, విగ్రహాలు ఇవన్నీ కూడా. ఇక్కడ లలిత అమ్మవారండి. ఇక్కడ చేతిలో లోటస్ ఉంది చూడండి ఎంత బాగా ఉన్నారో. ఒక చేతిలో చెరుకుగడ, ఒక చేతిలో లోటస్ ఉందండి. కామాక్షి అమ్మవారు అయితే కాదండి, చంద్రరేఖ ధరించి ఉన్నా కూడా ఈమె లలిత అమ్మవారు అనమాట. ఎంత బాగా అనిపిస్తున్నారంటే చాలా అంటే చాలా బాగుందండి. మనకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. 10.5 ఇంచ్ హైట్లో ఉన్నారు అమ్మవారు. వెయిట్ వచ్చేసి మనకి 5 kg వరకు ఉందండి. వెడల్పు వచ్చేసి 7 ఇంచ్ ఉంది. లెంగ్త్ వచ్చేసి 6.5 ఇంచ్ వరకు అట్లా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా ఉన్నారో అమ్మవారు. బేస్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా ఫైన్ ఫినిషింగ్తో వచ్చింది. ఇది బ్లాక్ యాంటిక్లోనే వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే ఎంత ఫైన్ ఫినిషింగు. అసలు చెప్పాను కదండి, పాలు కారుతున్నంతగా అన్నమాట. అసలు అంత రూపం, అంత ఫినిషింగ్స్ వచ్చాయి. తొందరగా గ్రాప్ చేసుకోండి. చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయి, చాలా అంటే చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయి. ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నచ్చిన వాళ్ళు.
చాలామంది కామధేనువు పెద్ద సైజుల్లో దేవతలతో ఉన్నవి కావాలి అని అడుగున్నారండి. ఇందుట్లో ఒక సైడు లక్ష్మీ అమ్మవారు వస్తుందన్నమాట. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గణేష్ ఉంటుంది. ఇది మనకి హైట్ వచ్చేసి 10 ఇంచ్ ఉంటుందండి. లెంగ్త్ కూడా అంతే, ఆల్మోస్ట్ 10 ఇంచ్ వరకు వస్తుంది. వెయిట్ అయితే మాత్రం 6.8 kg అలా ఉంటుంది. బేస్ ఇక్కడ మనకి అంటే గడ్డిలాగా అలాగా ఇదంతా కూడా వస్తుందన్నమాట. చిన్న లేగదూడ చెప్పాను కదండి. హైట్ వచ్చేసి మనకి 10 ఇంచ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. చూడండి, దీంట్లో 2 సైడ్స్ లక్ష్మీ వచ్చింది. నార్మల్గా ఇంతకుముందు వేరే పీసెస్లో గణేష్ వస్తుంది. చెప్పాను కదండి, ఇవన్నీ కూడా స్టాక్ రాగానే తొందరగా తీసి పెడుతూ ఉన్నాను మీకు. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. ఇవన్నీ కూడా హౌస్ వార్మింగ్ సెరమనీస్ కానివ్వండి, వాటిలో అలాగా మనం గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మంచి వాల్యుబుల్ థింగ్స్ కదండి. సిల్వర్ తర్వాత మనము చెప్పుకోదగిందంటే కూడా ఈ బ్రాస్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో మనం పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ గణేష్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్తో వచ్చిన ఎలిఫెంట్ లెగ్స్తో వచ్చిన పీఠం అన్నమాట. ఇది హైట్ వచ్చేసి మనకి 4.5 ఇంచు 5 అలాగా వస్తుందండి. పీఠం చూడండి ఎంత బాగా ఉందో డీటెయిలింగ్. ఇవి షార్ట్స్లో పెట్టున్నానండి. అది పెద్దది పెట్టాను. ఇది చిన్న సైజ్ అనమాట. ఇది 7 ఇంచు స్క్వేర్ వస్తుందన్నమాట. 7.2 ఇంచ్ వరకు అట్లా వస్తుంది. చూడండి డీటెయిలింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ వర్క్ కూడా. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందండి. చూడండి ఫేసెస్, లెగ్స్ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఎంత నీట్గా ఉందో చూడండి. చాలా చాలా బాగా వచ్చాయి. మనకి ఇది వెయిట్ కూడా 2.3 kg కన్నా కూడా ఇంకా కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. బేస్ వచ్చేసి ఇక్కడ ఈ బేస్ వచ్చేసి మనకి 5x5 వస్తుందన్నమాట. 5 ఇంచ్లో వస్తుంది. మొత్తం టోటల్గా వచ్చేసి 7.2 ఇంచ్ అనమాట. ఇక్కడ చూడండి పెరుమాళని పెడుతూ ఉన్నాను. ఎంత మంచిగా ఉన్నారో. బాగా ఇంకా పెద్ద విగ్రహాలు పెట్టుకోవడానికి సరిపోతుందండి. అంత హైట్ ఉంది కాబట్టి, ఇంత డయామీటర్ వచ్చింది కదా, హైట్ కూడా ఉంది. చాలా బాగా వచ్చింది చూడండి. 2 సైజెస్ ఉన్నాయండి. 2 సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, గ్రాబ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ కుర్మా ధూపాలు, పద్మ దీపాలు, ఎలిఫెంట్ ఫేస్తో వచ్చిన లెగ్స్తో వచ్చిన చౌకీ మీద పెరుమాళ్ళు కానివ్వండి, ఇలాగా శనివార వ్రతాలకి ఇలాగ పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఎంత మంచిగా డెకోర్ చేసుకోవచ్చో. ఇదండి వీడియో, తొందరగా గ్రాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.